అందరికీ నమస్కారం. మహాభారతంలోని ఆదర్శ పాత్రలలో ఒకటైన గాంధారి గురించి కొన్ని విషయాలను తెలుసుకుందాం. గాంధార దేశపు రాజైన సుబలరాజు కూతురు గాంధారి. గొప్ప పతివ్రత శిరోమణి. పతివ్రత తల్లులలో అగ్రశ్రేణిలో ఉంటుంది గాంధారి. అంతటి గొప్ప వ్యక్తిత్వం గాంధారిది. తాను కన్యగా ఉన్నప్పుడు పరమశివుడిని ఆరాధించి తనకు పెళ్ళయ్యాక 100 మంది కుమారులు కావాలని వరంగా పొందింది. అందువల్లే భీష్ముడు ధృతరాష్ట్రుడికి గాంధారి అన్ని విధాల సరైన కన్య అని నిర్ణయించుకుంటాడు. అదే విషయాన్ని విదురుడితో చెబుతాడు. విదుర, గాంధారి తనకు 100 మంది కుమారులు కావాలని పరమశివుడి వద్ద వరాన్ని పొందింది. గాంధారిని ధృతరాష్ట్రుడికిచ్చి వివాహం చేస్తే కురువంశం అభివృద్ధి చెందుతుంది. నీ అభిప్రాయం ఏంటి అని అడుగుతాడు. విదురుడు కూడా ఒప్పుకుంటాడు. భీష్ముడు గాంధార రాజుకు విషయాన్ని చేరవేస్తాడు. మొదట్లో గుడ్డివాడైన ధృతరాష్ట్రుడికి తన కూతుర్ని ఎలా ఇవ్వాలా అని ఆలోచించినా తరువాత అదొక్క విషయంలో తప్ప గొప్ప వీరుడు శూరుడు అయిన ధృతరాష్ట్రుడు అన్ని విషయాలలో మేటి అని గుర్తిస్తాడు. అదే కాక భీష్ముడి మాటను ఎవరు కాదనగలరు? అంతా ఆలోచించిన సుబలరాజు తన కూతురిని ధృతరాష్ట్రుడికిచ్చి వివాహం చేయడానికి అంగీకరిస్తాడు. తనకు ధృతరాష్ట్రుడితో వివాహం అని తెలిసిన వెంటనే తనకు కాబోయే భర్త చూడలేనప్పుడు తాను మాత్రం ఎందుకు చూడాలని పెళ్లికి ముందే కళ్లకు గంతలు కట్టుకుంది. భర్త కోసం కళ్ళు ఉండి గుడ్డిదైన గాంధారి లాంటి కథను ప్రపంచ చరిత్రలో ఇంకొకటి చూడలేము. సుబలరాజు గాంధారిని తన కొడుకైన శకునితో పాటు అన్ని లాంఛనాలు ఇచ్చి హస్తినాపురానికి పంపిస్తాడు. శకుని గాంధారికి అన్న అవుతాడు. భీష్ముడు ధృతరాష్ట్రుడిని గాంధారికిచ్చి వివాహం జరిపిస్తాడు. గాంధారి చెల్లెళ్లైన 10 మందిని కూడా ధృతరాష్ట్రుడు వివాహం చేసుకుంటాడు. భీష్ముడు ఇంకా 100 మంది కన్యలను తెచ్చి ధృతరాష్ట్రుడికి వివాహం జరిపిస్తాడు. ధృతరాష్ట్రుడికి 111 మంది భార్యలు. గాంధారి భర్తతో ఎంతో అనుకూలంగా నడుచుకునేది. తన త్యాగం సత్ప్రవర్తనతో అత్తవారింట్లో అందర్నీ ముగ్ధుల్ని చేసింది. గాంధారికి పతి భక్తితో పాటు ఏ విషయాన్నైనా నిర్భయంగా చెప్పే గుణం ఉండేది. ధర్మం, నీతి, న్యాయం ఎటువైపు ఉంటే అటువైపే మాట్లాడేది. అవినీతిని ఎప్పుడూ సమర్థించేది కాదు. ఎటువంటి వారికైనా ఏదో ఒక దోషం ఉంటుంది అన్నట్టు గాంధారికి కాస్త అసూయ ఎక్కువ. గాంధారి గర్భవతి అయింది. కుంతీదేవి కన్నా ముందే గర్భవతి అయినప్పటికీ ఆమెకు ఎన్నాళ్లకు ప్రసవం కాలేదు. ఇంతలో కుంతీదేవికి ధర్మరాజు పుట్టాడు. ఇది తెలుసుకున్న గాంధారి అసూయతో తాను ముందుగా గర్భవతి అయినప్పటికీ పిల్లలు ఇంకా పుట్టలేదని తన కడుపు మీద కొట్టుకుంటుంది. దాంతో గర్భస్రావమై మాంసఖండం బయటికి వస్తుంది. గాంధారి తాను చేసిన పనికి ఎంతో నొచ్చుకుని దుఃఖిస్తుంది. ఇంతలో వ్యాసుడు హస్తినాపురానికి వచ్చి ఆ మాంసఖండాన్ని 101 భాగాలుగా చేసి వాటిని విడివిడిగా నేతి కుండలో ఉంచమని చెబుతాడు. కొన్ని రోజులకు ఒక్కొక్క కుండలో ఉన్న మాంసఖండం పగిలి ఒక్కొక్క శిశువు బయటకు వస్తాడు. అలా 100 మంది కుమారులు, 1 కూతురు పుడతారు. కూతురు పేరు దుస్సల. వీరితో పాటు ధృతరాష్ట్రుడికి వైశ్య కులానికి చెందిన భార్య ద్వారా ఇంకొక కొడుకు పుడతాడు. అతడే యుయుత్సుడు. గాంధారి తన కొడుకు దుర్యోధనుడు చేసే అన్యాయాలను ఎప్పుడూ సమర్థించలేదు. ద్రౌపది వస్త్రాపహరణం జరిగినప్పుడు కూడా ఎంతో మనస్తాపానికి గురి అయింది. తన భర్త ధృతరాష్ట్రుడు కొడుకైన దుర్యోధనుడి మాటలు విని రెండవసారి పాండవులను జూదానికి పిలిచినప్పుడు ఎంతో బాధపడి ఇది తగదని భర్తతో ప్రతిఘటించి ఇలా అంటుంది: స్వామి, దుర్యోధనుడు పుట్టినప్పుడు నక్కల అరుపులతో పాటు ఎన్నో రకాల అపశకునాలు కనిపించింది. అప్పుడే మహాజ్ఞాని అయిన విదురుడు ఆ బిడ్డను వదిలేయమని చెప్పాడు. కాని పుత్రుడి మీద వాత్సల్యంతో నేను ఆ పని చెయ్యలేకపోయాను. ఇప్పుడు అతడి వల్లే కురువంశం నాశనమైపోతుంది అని అనిపిస్తోంది. దుష్టులు, మూర్ఖులు అయిన వాళ్ల మాటలను వినకండి. వాళ్ల మాటలకు లోబడితే ఈ వంశనాశనానికి కారకులు అవుతారు. పాండవులు శాంత స్వభావం కలవాళ్లు. అటువంటి వాళ్లకు కోపం తెప్పించడం మంచిది కాదు. ఈ విషయాలన్నీ మీకు తెలియనివి కావు. నేను గుర్తు చేస్తున్నాను అంతే. పుత్రవాత్సల్యంతో వాళ్ల మాటలకు లోబడటం మంచిది కాదు. కులానికే కళంకం తెచ్చేవాడు దుర్యోధనుడు. వాడి మాటలు విని పాండవులను దూరం చేసుకోకండి. వాళ్లను మీ బిడ్డల్లాగా ఆదరించండి. శాంతి మార్గాన్ని, ధర్మ మార్గాన్ని ఆచరించండి.
మంత్రుల మాటలను పెడచెవిన పెట్టకండి. అనాలోచితంగా ఆలోచించి ఏదైనా నిర్ణయం తీసుకుంటే దానివల్ల తరువాత దుఃఖించాల్సి వస్తుంది. రాజ్యాన్ని క్రూరుడి చేతిలో పెట్టడం తగదు. అది వినాశానికి దారితీస్తుంది. ఇలా గాంధారి ధృతరాష్ట్రుడికి ఎన్నో ధర్మబోధనలను చేస్తుంది. తన కొడుకైన దుర్యోధనుడికి కూడా ఎప్పటికప్పుడు సరైన ధర్మాలను బోధిస్తూ అవినీతి పనుల వల్ల ముందు ముందు ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుందో చెప్పేది. అయితే గాంధారి చేసే హితబోధనలు దుర్యోధనుడు ఏనాడు తలకు ఎక్కించుకోలేదు. యుద్ధానికి ముందు సంధి చేసుకోవడానికి పాండవ పక్షం నుంచి హస్తినాపురానికి వచ్చిన శ్రీకృష్ణుడు యుద్ధం ఆపడానికి ఎన్నెన్నో ప్రయత్నాలు చేశాడు. అయితే దుష్టుడైన దుర్యోధనుడు సంధికి ఒప్పుకోలేదు. అప్పుడు కూడా గాంధారి ధృతరాష్ట్రుడితో పుత్ర వ్యామోహానికి గురి కావద్దని, దుష్టుడు క్రూరుడు అయిన దుర్యోధనుడి చేతిలో రాజ్యభారాన్ని పెట్టి తప్పు చేశారని, ఇప్పటికైనా మేలుకొమ్మని, యుద్ధం ఆపమని, పాండవులతో సంధి చేసుకోమని, తన కొడుకైన దుర్యోధనుడికి హితవు చెప్పమని చెబుతుంది. తరువాత దుర్యోధనుడితో కూడా, కుమార, నా మాట విను. నీ తండ్రి, అలాగే భీష్ముడు, కృపాచార్యుడు, ద్రోణాచార్యుడు, విదురుడు చెప్పినట్టు విను. ఇంద్రియాలను నిగ్రహించుకున్నవాడు మాత్రమే రాజ్య సంరక్షణను చేయగలడు. కామక్రోధాలు మనిషిని భ్రష్టు పట్టిస్తాయి. నా మాట విను. యుద్ధం సాగించడంలో శ్రేయస్సు లేదు, ధర్మము లేదు, అర్థమూ లేదు. పాండవులను 13 ఏళ్లు రాజ్యానికి దూరం చేసి కష్టాల పాలు చేశావు. ఇప్పుడైనా న్యాయంగా వాళ్లకు ఇవ్వాల్సిన భాగాన్ని వాళ్లకు ఇచ్చేయి అని ఎన్నో రకాలుగా దుర్యోధనుడికి హితవు చెబుతుంది. ఇవేవి దుర్మార్గుడైన దుర్యోధనుడు పట్టించుకోలేదు. తన పంతాన్ని వీడలేదు. రెండు వైపులా యుద్ధ సన్నాహాలు జరిగాయి. 18 రోజుల పాటు కురుక్షేత్రంలో భయంకరమైన యుద్ధం జరిగింది. దుర్యోధనుడు ప్రతిరోజు తల్లి వద్దకు వచ్చి, అమ్మా, నాకు విజయం కలిగించేటట్టు దీవించు అని అడిగేవాడు. గాంధారి పాతివ్రత్యపు తేజస్సు ఎంతో గొప్పది. ఒకవేళ తన కొడుకును విజయోస్తు అని దీవించి ఉంటే తప్పకుండా విజయం కలిగేదేమో. కాని ఆమె ఏనాడు అలా దీవించలేదు. కుమారా, ధర్మం ఏ పక్షాన ఉంటే ఆ పక్షం జయిస్తుంది అని దీవించేది. ఎప్పుడూ దుర్యోధనుడి ఆలోచనలను సమర్థించలేదు. కాని తన 100 మంది కుమారులు యుద్ధంలో చనిపోయారు అని తెలుసుకున్నప్పుడు గాంధారికి దుఃఖంతో పాటు తీవ్రమైన కోపం వచ్చింది. పాండవులను శపించాలని నిర్ణయించుకుంది. అందరి మనోగతాలు తెలిసిన వ్యాస భగవానుడు అక్కడికి వచ్చి గాంధారితో కొన్ని ఊరట మాటలు చెప్పి కాస్త ఉపశమనం కలిగించాడు. అప్పుడు పాండవులు అక్కడే ఉన్నారు. గాంధారి దుఃఖాన్ని చూసి తట్టుకోలేక ధర్మరాజు తనను తాను తిట్టుకుంటూ గాంధారి కాళ్ల మీద పడతాడు. కోపంతో ఉన్న గాంధారి దృష్టి గంతలు కట్టుకొని ఉన్నా కూడా బహిర్గతమై ధర్మరాజు గోరు మీద పడటంతో గులాబీ వన్నె రంగులో ఉన్న అతడి గోళ్లు కాస్త నల్లగా మారిపోతుంది. గాంధారి కోపాన్ని చూసి మిగిలిన వాళ్లందరూ భయపడిపోతారు. తరువాత గాంధారి తనను తాను శాంతపరుచుకుని పాండవులను దగ్గరికి పిలిచి కన్నపిల్లలలాగా ఆదరిస్తుంది. వెంటనే తన కోపాన్ని శ్రీకృష్ణుడి మీదకి మరల్చుతుంది. లేకపోతే అంతర్యామి అయిన శ్రీకృష్ణుడే పాండవులకు శాపం కలగకుండా తన మీదకు మరల్చుకుని ఉంటాడు. హృదయ విదారకరమైన కురుక్షేత్ర యుద్ధపు దృశ్యాల్ని తలుచుకుని శోకాన్ని తట్టుకోలేక ద్రౌపది శ్రీకృష్ణుడితో, కృష్ణ, పాండవులు, కౌరవులు అంతర్గత కలహం వల్ల చనిపోయారు. నువ్వు తలుచుకొని ఉంటే యుద్ధాన్ని ఆపగలిగి ఉండేవాడివి. కాని నువ్వా పని చెయ్యలేదు. కౌరవుల పాండవుల యుద్ధాన్ని ఉపేక్షించావు. అందుకే ఇంతటి నష్టం కలిగింది. నేను పతిసేవ చేసిన తపస్సునంతా కూడగట్టుకుని నీకు శాపమిస్తున్నాను. నీ యాదవ వంశం కూడా ఒకరిని ఒకరు చంపుకొని మృత్యువాత పడతారు. మీ వంశం నాశనమవుతుంది. నువ్వు అనాథుడి వలె మరణిస్తావు. భరతవంశపు స్త్రీలు ఈరోజు తమ భర్తలను పోగొట్టుకుని ఎలా శోక సముద్రంలో మునిగి ఉన్నారో అలాగే నీ వంశానికి చెందిన స్త్రీలు కూడా తమ భర్తలను పోగొట్టుకుని విలపిస్తారు. ఇదే నా శాపం అని అంటుంది. అంతా విన్న కృష్ణుడు చిరునవ్వు నవ్వుతూ, తల్లి, నువ్వు ఎలా శపించావో అలాగే జరుగుతుందని నాకు ముందే తెలుసు. జరగబోయేదాన్ని నీ మాటల ద్వారా తెలియపరిచావు అంతే. నువ్వన్నట్లే యదువంశం ఒకరిని ఒకరు కొట్టుకొని చస్తారు అన్నదానిలో సందేహం లేదు అని చెబుతాడు. తరువాత హస్తినాపురానికి ధర్మరాజు పట్టాభిషిక్తుడు అయిన తరువాత గాంధారి, ధృతరాష్ట్రులు కొద్ది కాలం వారితో గడిపి తరువాత అడవులకు వెళ్ళిపోతారు.
చివరిగా తన శరీరాన్ని త్యజించి తన భర్తతో పాటు పరలోకానికి చేరుకుంటుంది. అలా గాంధారి ఇహలోకంలో పాతివ్రత్య ధర్మాన్ని పాటిస్తూ పతికి సేవ చేస్తూ పరలోకంలో కూడా భర్త సాన్నిధ్యాన్ని చేరుకుంటుంది. ఇదండి పతివ్రతా స్త్రీ అయిన గాంధారి కథ. మళ్ళీ మరొక మంచి కథతో మీ ముందుంటాను. ధన్యవాదాలు.